నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైసీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ జనసేన అలయన్స్ మాత్రమేనని చెప్పారు చంద్రబాబు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా ఉందని దాన్ని క్యాష్ చేసుకుంటామని చెబుతున్నారు. అసలు నిజంగా ఏపీలో జగన్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత ఉందా? ఉంటే చంద్రబాబు చెబుతున్న దాంట్లో నిజమెంత? నిజంగా వ్యతిరేకత ఉంటే ప్రజాభిప్రాయం మేరకే టీడీపీ అభ్యర్థులను సెలెక్ట్ చేస్తామని ఎందుకు చెబుతున్నారో చంద్రబాబుకే తెలియాలి. రాష్ట్ర సంక్షేమం కోసం ప్రజలు త్యాగానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చో మరో 3 నెలలు వెయిట్ చేయాల్సిందే. జగన్ మామూలుగా లెక్కలు తారుమారైపోయినాయి. 150 మందిని మార్చినా నువ్వు గెలవు. గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పుకోవచ్చు, డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి చేసుకోవచ్చు, ఎగరచ్చు. ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. జనవరిలో మీరు చూస్తారు, ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు. అడ్రస్ కూడా, ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు. వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంత పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం, ఇది నీచం. నీకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి. ప్రభుత్వం అనేది ఒక పవిత్రంగా భావించాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజలకు మేలు జరగాలి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, నేనున్నప్పుడు చాలా నిర్ణయాలు చేశాం, ప్రభుత్వ విధానాలు. దానివల్ల అందరూ బాగుపడ్డారు. ఈరోజు ఇతను వచ్చిన తర్వాత ఈయన చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక పార్టీ లేదు, అందరూ నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎలక్షన్స్. 5 కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది నా ఎలక్షన్ కాదు, లేకుంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కాదు, లేకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా ఇద్దరు ఎలక్షనే కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలపైన ఆధారపడింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదో విన్యాసాలేసి, నాటకాలేసి, ఏదో మేము మార్చేసాం, ఇక్కడ చేసిన పాపాలన్నీ తెలివి కాబట్టి పక్కనే వేస్తే ఇక్కడికి అషాప్ అయిపోతాయి అనుకుంటే తప్పది. ఇది కరెక్ట్ కాదు. అందుకే నేను కూడా క్లియర్గా ప్రజలను కూడా కోరుతున్నా, అన్నీ వాచ్ చేయండి. వాచ్ చేస్తున్నారు మీరు. సరైన సమయంలో ఏ నిర్ణయం చేయాలో మీరు చేస్తారు. నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా.